ఒక్కొక్క మల్టిప్లికేషన్ కాదు, క్యాలిక్యులేషన్ కానీ 100 మల్టిప్లికేషన్స్ ఒకేసారి అప్పచెప్తాం. మనము బజార్కి వెళ్ళినప్పుడు కానీ, పెద్దవాళ్ళు మనకు ఏదైనా చిన్న ప్రశ్న అడిగినప్పుడు కానీ, లెక్కలు చేయాల్సిన వచ్చిన సందర్భంలో ఎక్కువగా తడబడుతూ ఉంటాం. క్యాలిక్యులేషన్స్ చాలా పూర్గా ఉండడం వల్ల ఈ తడబాటు అనేది మనలో వస్తూ ఉంటుంది. కాకపోతే మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూస్తే కనుక మీరు క్యాలిక్యులేషన్లో ఇప్పుడున్న స్థితి కంటే బెటర్మెంట్ స్థాయిలోకి మీరు ఖచ్చితంగా వెళ్తారు. ఈ పూర్తి వీడియోని చక్కగా చూడండి. మనకు ఈ వీడియో అర్థం కావాలంటే కనీసంలో కనీసము 1 నుంచి 11 వరకు మల్టిప్లికేషన్స్ అనేవి రావాలి. 1 నుంచి 11 వరకు ఎక్కాలు అనేవి రావాలి. 1 నుంచి 11 వరకు ఎక్కాలు వచ్చిన వాళ్ళకు ఈ వీడియో చక్కగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరికైతే 1 నుంచి 11 వరకు ఎక్కాలు రావో వాళ్ళు నేర్చుకొని ఈ వీడియోని 12 నుంచి 19 వరకు ఎక్కాలు చెప్పాలంటే ఎవరైనా కానీ కొద్దిగా తడబడతారు. 1 నుంచి 11 వరకు అయితే సులభంగా చెప్పగలుగుతారు, కానీ 12 నుంచి 19 వరకు లెక్కలు అప్పచెప్పాలన్నా, ఎక్కాలు అప్పచెప్పాలంటే, మల్టిప్లికేషన్ చెప్పామంటే ఖచ్చితంగా అందరూ తడబడడం జరుగుతుంది. వాళ్ళ కోసము ఒక చిన్న ట్రిక్తో మనము 12 to 19 టేబుల్స్ చాలా చక్కగా టేబుల్ మనం చేయడానికి మనకు 1 to 11 వరకు టేబుల్స్ వస్తే, 1 to 11 వరకు మల్టిప్లికేషన్స్ వస్తే 12 to 19 వరకు కూడా మనము మల్టిప్లికేషన్స్ అనేవి చాలా చక్కగా చేయొచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అంతా ఎవట్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అనే మాట అయితే ఖచ్చితంగా చెప్తారు. ఒకసారి చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ 13 టేబుల్ 13 2 రానప్పుడు మనకు 3 2 వస్తే చాలు, మరి 6 అవుతుంది. 3 2 ఎంత? 6 అవుతుంది. మరి దీనికే 2ని యాడ్ చేస్తే 26. ఇదే మన ఆన్సర్. సో ఈ నెంబర్నే మనం యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అడిషన్ మనం దేంతో చేయాలంటే కనుక మనకు ఏ నెంబర్ని అయితే మనము ఏ టేబుల్ యొక్క మల్టిప్లికేషన్ కనుక్కోవాలో అదే నెంబర్ని మనము యాడ్ చేయాలి. ఎక్కడ చేయాలి? లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి నెంబర్కి మాత్రం అడిషన్ చేస్తూ ఉంటాం. సో మనకు 13 3 రాదు, కానీ 3 3 వచ్చు. కాబట్టి 3 3 9. దీనికి 3 యాడ్ చేస్తే 39. అలానే 3 4 12. మరి దీనికే 4 యాడ్ చేస్తే 52. మనం ఏం చేస్తాము? ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ 2 డిజిట్ నెంబర్కి ఈ 4నే మనము అడిషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 13 5 మనకు రాదు, కానీ 3 5 వస్తుంది. 3 5 15. దీనికే 5 యాడ్ చేయాలి. మరి లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి మాత్రమే యాడ్ చేస్తాము, మరి 65 అవుతుంది. 13 6 మనకు రాదు, 3 6 వస్తుంది. 3 6 18. మరి దీనికే 6 యాడ్ చేస్తే 78. 3 7 21. మరి దీనికే 7 యాడ్ చేస్తే 91. 3 8 24. దీనికి 8 యాడ్ చేస్తే 104. 3 9 27. మరి దీనికే 9 యాడ్ చేస్తే ఏ మల్టిప్లికేషన్ కావాలనుకుంటున్నామో అదే నెంబర్ని అడిషన్ చేస్తాం, 170. ఇలానే మనము 19 18. మరి దీనికి 2 యాడ్ చేస్తే 38. మరి 19 3 9 3 27. దీనికే 3 యాడ్ చేస్తే 57. 9 4 36. దీనికి 4 యాడ్ చేస్తే 19 4 76 అవుతుంది. 19 5 ఎంత? మనకు రాదు. 9 5 వచ్చు. 9 5 45. 45కే 5 యాడ్ చేస్తే 95. 9 6 మనకు రాదు. 19 6 మనకు రాదు. 9 6 54. 54కే మనం 6 యాడ్ చేస్తే 140. 19 7 మనకు రాకపోతే 9 7కే 9 7 63. దీనికే మనం 7 యాడ్ చేస్తే 133. 19 8 మనకు రాదు, కానీ 9 8 72. ఈ 72కే 8 యాడ్ చేస్తే 152. 19 9 అన్నారు, మరి 9 9 81. దీనికే మనము 9 యాడ్ చేస్తే 171. ఇలా 12 నుంచి 19 మల్టిప్లికేషన్స్ని మనము ఈజీగా ఓరల్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు 18 6 ఎంత అన్నాడు అనుకోండి, మనం 8 6 48. 48కే 8 కలుపుతాము. 4కి 8 కలిపితే 12. 120. ఇలానే లైట్నింగ్ స్పీడ్తో చక్కగా చెప్పచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా 17 7s ఎంతరా అన్నారు, మరి 7 7s 49, 49కి 7 కలిపితే 119, ఇదే మన ఆన్సర్. ఇలా